వేటూ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధను రాశి వారి రాశి ఫలితాలు మనం చూద్దాం. ధను రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధను రాశి వారికి విశేషంగా ఏలినాటి శని వంటి సమస్యలు లేనప్పటికీ, తృతీయంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొంత శత్రుస్థానమైనటువంటి 6వ రాశిలో బృహస్పతి సంచరించడం చేత, గురు బలం లేని కారణం చేత కొన్ని విషయాల్లో చికాకులు సమస్యలు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తుంది. ధను రాశి వారికి విశేషించి రాహు మరియు కేతు అనుకూలంగా వ్యవహరించడం, అలాగే శని అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. ధను రాశి వారు కుటుంబ సంబంధించిన విషయాల్లో, రాజకీయ సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తలు వహించాలి మాత్రం సూచిస్తున్నాను. ధనురాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా ఉండదు. ధనురాశి సినీ రంగం, రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. ధనురాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతోంది. మొత్తం మీద ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుటుంబ సమస్యలు, శత్రువర్గంతో సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి మాత్రం ఉందని తెలియజేస్తున్నాను. శత్రుస్థానంలో గురుడి ప్రభావం చేత ధనురాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో దత్తాత్రేయుని గురువారం రోజు పూజించడం, దక్షిణామూర్తిని పూజించడం, ఇదే కాకుండా దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు. అలాగే విశేషించి ధనురాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలని సూచిస్తున్నాను. ధనురాశి వారు ఈ రకమైనటువంటి నియమాలు పాటించడం వల్ల శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందగాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.